హలో! మనం ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం మరో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు జనరల్‌గా ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! రైల్వే స్టేషన్. అలా మనం ఎప్పుడైనా మన ఊర్లలో రైల్వే స్టేషన్‌కి వెళ్ళినప్పుడు మనం జనరల్‌గా కొన్ని అబ్జర్వ్ చేస్తాము, గమనిస్తాము. కొంతమంది వర్క్ చేయడం చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళు ఏం పని చేస్తారు రైల్వేలో? వాటి ప వాళ్ళ పనేంటి? ట్రైన్స్ సేఫ్‌గా వెళ్ళడానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మంది ఉన్నాయి. నేను కొన్ని తీసుకున్నాను. కొన్ని పోస్టుల గురించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ మీద కొన్ని ఉన్నాయి గదా! 11 దాకా పేర్లున్నాయి కదా! పోస్టుల పేర్లు. ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్‌ది స్టేషన్ మాస్టర్. ఇప్పుడు జనరల్‌గా ఒక ట్రైన్ ఒక స్టేషన్‌కొస్తుంది అంటే, అది రావడానికి కానీ, అక్కడి నుంచి అది వెళ్ళడానికి కానీ ప్లాట్‌ఫార్మ్ మీద ఎంతసేపు ఉండాలి? నెక్స్ట్ ఏ ట్రైన్ వస్తుంది? ఏ ట్రైన్‌ని ఆపాలి? ఏ ట్రైన్ ఏ ట్రాక్‌లో ఉండాలి? ఇటువంటివి మేనేజ్ చేస్తూ ఉండే పని చేసేది స్టేషన్ మాస్టర్. సింపుల్‌గా చెప్పాలంటే ట్రైన్స్‌ని మేనేజ్ చేయడం కోసం అంటే ఒక సూపర్వైజర్ లాగా అనుకోండి. రైల్వే స్టేషన్‌లో ఒక సూపర్వైజర్ లాగా స్టేషన్ మాస్టర్ పని. ఇది అర్థమైంది కదా! నంబర్ 1ది. నంబర్ 2 లోకో పైలట్. మీరు వినే ఉంటారు చాలా చోట్ల లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు పడ్డాయి. నోటిఫికేషన్ వచ్చింది. భర్తీకి అని వినుంటారు. మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకునేటప్పుడు వినుంటారు. ఇప్పుడు లోకో పైలట్ వర్క్ ఏంటి అంటే జనరల్‌గా లోకో పైలట్‌ని మనం డ్రైవర్ అని కామన్ ట్రైన్ డ్రైవర్ అని కామన్‌గా పిలుస్తూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే సేఫ్‌గా డెస్టినీకి ట్రైన్‌ని తీసుకెళ్ళే డ్యూటీ వీళ్ళది. సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తూ స్పీడ్‌ని కంట్రోల్ స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్ళాలి? ఏ డిస్టెన్స్‌లో ఎంత స్పీడ్ మెయింటైన్ చేయాలి? ఇవన్నీ చూసుకుంటూ ట్రైన్ ఆపరేట్ చేస్తూ సేఫ్‌గా ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్‌కి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి తీసుకెళ్ళే పని లోకో పైలట్స్ చేస్తారు. స్ ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీలో వీళ్ళది క్రూషియల్ రోల్. చాలా ఇంపార్టెంట్ రోల్ అండి వీళ్ళది. అర్థమైంది కదా! ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ గురించి తెలుసుకుందాం. అసిస్టెంట్ లోకో పైలట్ వచ్చి ఈ లోకో పైలట్స్‌కి సపోర్ట్‌గా ఉంటారు. సిగ్నల్స్ మానిటర్ చేయడం. అంటే మనకి రెడ్ సిగ్నల్ ఉంది. వేరే ట్రైన్ వస్తుంది. మనకు అటు సిగ్నల్ చూపిస్తుంది. సో, వీళ్ళ పని ఏంటి అంటే అవి మానిటర్ చేసుకుంటూ ఏ పాయింట్ దగ్గర సిగ్నల్ ఉంది. ఇట్లాంటివన్నీ చూసుకుంటూ మానిటర్ చేయడం. జర్నీ టైమ్‌లో అలర్ట్‌గా ఉండడం కోసం వీళ్ళని హెల్ప్‌గా పెట్టుకుంటారు. సో, వీళ్ళది కూడా ట్రైన్ జర్నీలో క్రూషియల్ రోల్. అంటే ఇంపార్టెంట్ రోల్ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి టికెట్ కలెక్టర్ లేదా టీటీఈ అంటే ట్రైన్ టికెట్ ఎగ్జామినర్. వీళ్ళ పని ఏంటి అంటే ప్యాసింజర్ టికెట్ తీసుకున్నాడా లేదా? అది కరెక్టా టికెటా కాదా? ఇప్పుడు మనం జనరల్ టికెట్ తీసుకుంటాము. ఏదైనా స్లీపర్ కోచ్‌లో ఎక్కేస్తాము. ట్రైన్ బయలుదేరిందని. లేదు మనకి రైల్వేలో బుకింగ్ చేసుకున్నప్పుడు కొంతమందికి వెయిటింగ్ లిస్ట్ వస్తది. కొంతమందికి టికెట్ కన్ఫర్మ్ అవుతది. కొంతమంది ఆర్ఏసీలో ఉంటది. సో, ఇలాంటియంటే ఏంటి ప్యాసింజర్స్‌ని వాళ్ళ టికెట్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఈ ట్రైనేనా? లేకపోతే ఇంకేదైనా ట్రైన్‌కి ఎక్కాలా? ఇలాంటివన్నీ ట్రైన్ లోపల ఎక్కిన తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి టికెట్ కలెక్టర్. చూసి ఒకవేళ ప్యాసింజర్స్‌కి ఏదైనా హెల్ప్ అవసరం అంటే మేనేజ్ చేయడం కోసం వీళ్ళు ఉంటారన్నమాట. హెల్త్ రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అవుతున్నా, సీటింగ్ కరెక్ట్‌గా జరిగిందా లేదా? ఇవన్నీ చూసుకునే బాధ్యత టీటీసీది. ఇవి 4. నంబర్ 5 గార్డ్. ఇప్పుడు ట్రైన్‌లో అన్ని బోగీలుంటాయి. చివరలో ఒక బోగీ ఉంటది. క్రాస్ మార్క్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక పర్సన్ గ్రీన్ కలర్ ఫ్లాగ్‌ని ఊపుతూ ఉంటాడు. ట్రైన్ బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్లాట్‌ఫార్మ్ నుంచి.
మీరు గమనించుంటారు. ఒకవేళ గమనించకపోతే ఈసారి వెళ్ళేటప్పుడు ఒకసారి గమనించండి మీకు అర్థమవుతది. అది చేసేది గార్డ్. దీని పనేంటంటే ట్రైన్ స్టార్ట్ అయిన సిగ్నల్ స్టార్ట్ సిగ్నల్ అంటే ట్రైన్ బయలుదేరడానికి స్టార్ట్ సిగ్నల్ ఇవ్వడం. అలాగే ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు ఎక్కువ ఎక్కువగా ఉపయోగపడతారు. అంటే ట్రైన్ అన్నది సేఫ్‌గా వెళ్ళిందా లేదా అని చూసుకునే వారి బాధ్యత వీళ్ళు. నెక్స్ట్ నంబర్ 7 రైల్వే ప్రొటెక్షన్ కోసం ఆర్‌పిఎఫ్. అంటే రైల్వే స్టేషన్‌లో గాని, రైల్వేలో కానీ ప్యాసింజర్స్ యొక్క కంఫర్ట్ పోకూడదు. వాళ్ళ సేఫ్టీ ముఖ్యం. దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా మానిటర్ చేయడం కోసం కానీ, సెక్యూరిటీ కల్పించడం కోసం గానీ, ఏవైనా అనుమానాస్పద దృశ్యాలు లేదా సంఘటనలు అనిపించినా వాటిని కంట్రోల్ చేయడం, అవి రాకుండా ఆపడానికి, ఈ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం ప్యాసింజర్స్‌కి గానీ, రైల్వే సంస్థకి కానీ, ట్రైన్స్‌కి గానీ సేఫ్టీ ప్రొవైడ్ చేయడం ఈ ఆర్‌పీఎఫ్ అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సింపుల్‌గా చెప్పాలంటే రైల్వే పోలీస్ అని చెప్పండి. నెక్స్ట్ నంబర్ 8 పాయింట్స్‌మెన్. ఎప్పుడైనా ట్రైన్‌లో మీరు వెళ్ళేటప్పుడు చూసుకుంటే, అప్పుడప్పుడు ట్రైన్ ఆపిన తర్వాత కొంచెం దూరం ఆగి మళ్ళా బయలుదేరినప్పుడు కొంతమంది పక్కన పక్కన నించొని వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళ వాళ్ళు పాయింట్స్‌మెన్ అంటారు. అంటే కరెక్ట్ ట్రాక్ ట్రైన్ కరెక్ట్ ట్రాక్‌లో వెళ్ళడానికి కానీ, స్విచెస్ ఆపరేట్ చేసే పని వీళ్ళ పని. ట్రైన్ కరెక్ట్ డైరెక్షన్ మార్చడం అనేది వీళ్ళ పని. ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా ఇప్పుడు మీరు ఎదురెదురుగా ఒక ట్రైన్ ఎదురొస్తుంది. ఇంకో ట్రైన్ కూడా ఎదురొస్తుంది. 2 ఒకేసారి ఎదురైతే ప్రమాదం కదా! ఇప్పుడు డీవియేట్ చేసి ఇంకో ట్రాక్‌కి మార్చి సింపుల్‌గా ఇలా చేయొచ్చు కదా! ఇలా చేస్తే సేఫ్టీ ఉంది కదా! ఇలా స్ట్రెయిట్‌గా ఇవన్నీ చూసుకుంటారు కదా పాయింట్స్. అంటే కరెక్ట్ ట్రాక్‌లో ట్రైన్ వెళ్ళేదానికి చూసుకునే పని వీళ్ళది పాయింట్స్. అర్థమైందనుకుంటున్నాను. నంబర్ 9 జూనియర్ ఇంజినీర్. వీళ్ళ పనేంటంటే రైల్వే టెక్నికల్ సిస్టమ్‌ని సూపర్వైజ్ చేయాలి. అలా చేసేవాళ్ళని జూనియర్ ఇంజినీర్స్ అంటారు. వీళ్ళు ట్రాక్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ప్రాపర్‌గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తారు. రిపేర్స్ ఏమైనా చేయాలి ట్రాక్‌లో ఏమైనా రిపేర్స్ చేయాలి వాటిని వీళ్ళు ప్లాన్ చేస్తుంటారు. టెక్నికల్ స్టాఫ్‌కి గైడ్ చేయడం చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ జూనియర్ ఇంజినీర్. నెక్స్ట్ నంబర్ 10 సీనియర్ సెక్షన్ ఇంజిన్. రైల్వే టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ వీళ్ళ పని. వీళ్ళేంటంటే కంప్లీట్ సెక్షన్ మెయింటెనెన్స్ జూనియర్ ఇంజినీర్‌కి, టెక్నికల్ స్టాఫ్‌కి హెల్ప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ రైల్వే యొక్క టెక్నికల్ సిస్టమ్ మొత్తానికి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటారు. ఆహ్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను. లా నంబర్ 11 సెక్షన్ కంట్రోలర్. వీళ్ళది కనిపించని పని. అందరూ కూర్చొని చేసేస్తారంటారు కానీ, వీళ్ళ పని ఏంటి అంటే కంట్రోల్ ఆఫీస్‌లో ఉన్న హ్మ్, ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు ఒక స్టేషన్ ఉంది. ఆ స్టేషన్‌కి కొన్ని ట్రైన్స్ రావాలి. ఇన్ని ట్రైన్స్ వస్తాయి. ఈ జోన్‌లో ఇన్ని ట్రైన్స్ వస్తాయి. అవి మానిటర్ చేస్తూ మీకు అనౌన్స్‌మెంట్స్ అవి వింటూ ఉంటారు. రైల్వే స్టేషన్‌లో కూర్చొనుంటే మీకు అనౌన్స్‌మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రైన్ ఇంత టైంలో మరి కొద్దిసేపట్లో వస్తుంది. గంట ఆలస్యంగా వస్తుంది. లేకపోతే కొంచెం టైం పడుతుంది. లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. అవి ఎలా తెలుస్తది? వీళ్ళు వీళ్ళు కంట్రోల్ ఆఫీస్ అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఈ ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరింది టీమ్‌కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ట్రైన్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా, ఎక్కడ ఇబ్బందులు జరగకుండా చూసుకోవడం వీళ్ళు ఒక ముఖ్యమైన పని. అంటే డిలే ఏమైనా ఉందా? ట్రాక్ ఫ్రీగా ఉందా? ఇప్పుడు ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. వెంటనే అదే ట్రాక్‌లో ఇంకో ట్రైన్ వెళ్ళింది అంటే ఇబ్బందవుతుంది కదా! సో, ఆ ట్రాక్ క్లియర్ అయిందా లేదా? స్టేషన్‌లో ఆ ట్రాక్‌లోకి ఆ ట్రైన్ రావాలా? వద్దా?
ఖాళీ ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇది సింపుల్‌గా చెప్పాలంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళ పనులు, వాళ్ళ బాధ్యతలు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఇండస్ ఇండియన్ రైల్వేస్ స్మూత్‌గా రన్ అవ్వడం కోసం చాలా మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో డెడికేట్ చేస్తూ మీ డ్రీమ్ పోస్ట్ ఏంది? ఏదన్నా మీకు ఇష్టమైన పోస్ట్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఇన్ఫో ఛానెల్‌ని ఫాలో అవ్వండి. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.